అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా స్పెషల్గా సూపర్ టేస్టీగా ఉండే చికెన్ సాంబార్ తయారు చేసుకుంటున్నాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చేసిన వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. తర్వాత ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను. వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. చికెన్ ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరిగిన టొమాటో వేసుకొని కలుపుకుంటున్నాను. రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కరివేపాకుని గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటున్నాను. వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మొత్తం కలిసేటట్టు కలుపుకుంటున్నాను. తర్వాత కారం వేసుకుంటున్నాను. రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుంటున్నాను. చికెన్ మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకుంటున్నాను. వేసుకొని అంతా మిక్స్ చేసుకుంటున్నాను. అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి మూత పెట్టి. చూడండి, ఈ విధంగా రెడీ అయింది సాంబార్. లాస్ట్కి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చికెన్ సాంబార్ రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.